నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాల్తాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడు. పెద్ద వాన పడనివ్వండి, కదపడు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు. శివుని వైపు దృష్టి పెడతాడు, ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు. ప్రపంచంతో సంబంధం లేదు, ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు. అందుకే శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ, వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి. అందుకే 3 రకములైనటువంటి మలములు పరమశివుడికి అన్వయము కావు అని లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. నెయ్యి పేరుకుంటే గడ్డకట్టి ఎలా ఉంటుందో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపంతో కనపడుతూ ఉంటాడు. కానీ యథార్థమునకు 3 మలములు ఆయనకుండవు. ఆనవమలము, కార్మిక మలము, మాయిక మలము అని ఉంటుంది. ఈ 3 మలములు ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఆనవమలము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరంలో పంచభూతాలు ఉంటాయి. పృథివీ, అప్పంటే నీరు, తేజస్సు, అగ్నిహోత్రం, వాయువు, ఆకాశం. ఎన్ని మాటలు స్నానం చేయనివ్వండి, ఇలా అంటే మట్టి వస్తుంది, రుద్దితే పృథివీ ఉంటుంది, ఇందులో నీళ్లు ఉంటాయి. అందుకే నీళ్లు అయిపోతే దాహం రూపంలో మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ నీళ్లు పోస్తాం, మళ్ళీ ఆ రోమకూపాల్లోంచి మళ్ళీ నీళ్లు చెమట రూపంలో పైకి వస్తూ ఉంటాయి. నీరు ఉంటుంది.
అలాగే అగ్నిహోత్రం ఉంటుంది. అందుకే కదా శరీరం వేడిగా ఉంటుంది, ఎప్పుడు అగ్నిహోత్రం ఉంటుంది. ఇందులో గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, ప్రదేశము ఇందులో ఉంటుంది, 5 ఉంటాయి. కాబట్టి కార్మికం ఆణవమలము అంటారు. ఆణవమలము అంటే బయట ఉన్నటువంటి పంచభూతములతోటే సమస్తమైన పిండాండములు కూడా తయారవుతాయి. ఆణవమలము లేనటువంటి ప్రాణి లోకంలో ఉండదు. రెండవది కార్మిక మలము అంటారు. గత జన్మలలో ఏవో చేసిన పనులుంటాయి. ఇవ్వాలంటే కోటేశ్వరరావు అని ఈ శరీరానికి మా నాన్నగారు పేరు పెట్టారు. అందుకని దీన్ని కోటేశ్వరరావు అని పిలుస్తున్నారు. అలా పేరు పెట్టకముందు కూడా మా అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చి ఈ శరీరం ఉంది కదూ, ఇంది లోపలికి జీవుడు ప్రవేశించాడు. మా అమ్మ కడుపులో ఈ శరీరం తయారైన తర్వాత ఎక్కడి నుంచో వచ్చి అందులోకి వెళ్ళాడు. తాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కత్వతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడో తిరిగాడు, ఎక్కడో శరీరం విడిచిపెట్టేశాడు. మా అమ్మ కడుపులో ఒక శరీరం తయారైన తర్వాత జీవుడు అందులోకి వెళ్ళాడు. ఎందుకు అందులోకి వచ్చాడంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి, గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యాలు ఉన్నాయి. ఆ పాపాలకి ఫలితంగా దుఃఖం అనుభవించాలి, పుణ్యాలకు ఫలితంగా సుఖం అనుభవించాలి. ఈ రెండూ అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని పొందాను. గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి శరీరాన్ని పొందుతాయి సమస్త ప్రాణులు. పరమశివుడు అలా గత జన్మలలో అనుభవించవలసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం పుచ్చుకోడాయన. అప్రాకృత శరీరం తం అతమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. సచ్చిత్ ఆనందములే ఆయన యొక్క శరీరం. ఆయనకి మనలా ఏదో గత జన్మలలో చేసుకున్న కర్మ వల్ల శరీరం వచ్చింది అని చెప్పకూడదు. మాయిక మలము అని 3వ మలం ఉంటుంది. అది సమస్త ప్రాణులకు ఉంటుంది. మాయిక మలము అంటే మాయలో తిరుగుతూ ఉంటాడు. ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది, ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. ఇది ఉండదురా, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత పోని 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో పోని 100 ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోతుంది. నేడో రేపో కాదేమి ఏనాటికో ఈ శరీరం పడిపోతుంది, పడిపోకుండా ఉండదు. అంటే అప్పుడు వినడానికి నిజమే, పాపం ఆయన చెప్తున్నది సత్యమే. ఎవరు ఉండిపోయారు? మా తాతగారు ఉండిపోయారా, మా నాన్నగారు ఉండిపోయారా, మా అమ్మగారు ఉండిపోయారా, మా పెదనాన్నగారు ఉండిపోయారా? వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం ఉండిపోతాను. నేనంటే ఈ శరీరం ఉండిపోతుంది అని ఒక మాయ. దానికోసం నానా వెంపర్లాట. అసలు ఉండిపోయేటటువంటి ఆత్మ అదొకటి ఉన్నది అన్నది కూడా ఎరుకలోకి రాదు. ఈ మాయ చేత వశపడి ఉంటాయి ప్రాణులన్నీ. కానీ పరమశివుడు మాయాతీతుడు, ఆయనకి మాయ వశపడి ఉంటుంది. అందుకే ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు. ఆయన సాక్షిగా ఉంటాడు. సమస్త బ్రహ్మాండములు ఆయనలో గడిపోతాయి. మళ్ళీ సమస్త బ్రహ్మాండములను ఆయన సృజిస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు. అందుకే సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. 3 అయినటువంటి పరమేశ్వరుడు ఆణవమలము, కార్మికమలము, మాయికమలము అనబడేటటువంటి 3 మలములకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీయు. బంధనమునందు పడయ్యాలన్నా, మోక్షం ఇవ్వాలన్నా ఆయనే ప్రభువు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఇచ్చేవాడెవరు అంటే పరమశివుడు. ఆయన ఒకసారి జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు అంటే చాలా మంది ఏదో చంపేస్తాడు అనుకుంటారు. కాదు, ఆయన 3 ప్రళయములు చేస్తాడు. ప్రతిరోజు చేసేటటువంటి ప్రళయం ఒకటి ఉంటుంది, దాన్ని నిత్య ప్రళయం అంటారు. ఇప్పుడంటే మనందరం ఇలా కూర్చున్నాం. రాత్రి 11 అయిందనుకోండి, మీరు ఏలూరు వీధుల్లోకి వెళ్ళండి, ఒక్క ప్రాణి కనపడదు, సమస్త భూతములు నిద్రపోతూ ఉంటాయి. రాత్రిపూట అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు. అది నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. జ్ఞానం ఇస్తాడు.
భక్తితో ఎవరు శంకరుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన ఈశ్వరుడు ఎరుకలోకొచ్చి అద్వైతానుభూతి కలుగుతుంది. దాని వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అలా జ్ఞానమును పొందకుండా పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు. అలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ శరీరం విడిచిపెట్టి అలా తిరుగుతూ సంసార భ్రమణ పరితాపోపశమనం అలా తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం తిరుగుతారా ఇలాగా? మీరు బడలిపోయారు, మీరు నన్ను పొందలేరు, మిమ్మల్ని నేను పొందేస్తానని మహాప్రళయంలో ఆయనే మనందరినీ తనలోకి తీసేసుకుంటాడు. అలా తీసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. అందుకే బంధమోక్షములకు ప్రభుడవీయు ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు. ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి వాడు కాబట్టి బుద్ధి కలిగినటువంటి వారందరూ కూడా శంకరుని యొక్క ఆరాధన చేస్తుంటారు. కోరి భజింతురు కుశలమతులు. అటువంటి వాడివి ఓ పరమేశ్వర, శబ్దయోనివీవు శక్తియుతుడవీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ సకలమునకును. నీవు శక్తితో కలిసి ఉంటావు, అమ్మవారితో ఆదిశక్తితో కలిసి ఉంటావు. శబ్దములకన్నింటికీ ఆలవాలమైన వాడివి నువ్వే. ఆయన ఢమరుకం మోగిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల్లోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త శబ్దరాశి పుట్టింది. శబ్దములన్నీ కూడా నీ నుండి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు మూలభూతమైనటువంటి వాడివి నువ్వు. పైకి చూస్తే ఒక రూపంతో కనపడతాడు. ఎందుకు అలా కనపడతాడు అంటే 63 లీలామూర్తులు పొందాడయ. ఒకటి కాదు, ఇదే శంకరుడు అని చెప్పడానికి ఉండదు. 63 లీలామూర్తులు ఉంటాయి. ఎందుకు 63 రూపాలు పొందాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన పుచ్చుకున్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి బ్రహ్మగారు అడిగారని అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు. ఎడం పక్క సగ భాగం పార్వతీదేవికిచ్చి స్త్రీ పురుషులిద్దరూ కలిసినటువంటి శరీరంగా నిలబడ్డాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో సగ భాగం కావాలని కోరుకున్నారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకుపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడు ఇట్లు పానసమునం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శ్రీ మహావిష్ణువు శంకరుని యొక్క శరీరంలో సగభాగం కావాలి అని తపస్సు చేస్తే ఆయనకి సగభాగం ఇచ్చాడు. హరిహరమూర్తి అని ఒక అవతారం వచ్చింది. ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక రూపం వచ్చింది. భిక్షాటనమూర్తి అని ఒక రూపం వచ్చింది. భైరవమూర్తి అని ఒక రూపం వచ్చింది. 63 లీలామూర్తులు పొందాడు. ఎవరి కొరకు? భక్తులను అనుగ్రహించడానికి చూపించాడు. అసలు తత్వతః ఆయన యొక్క రూపం అది ఈ కంటితో చూడడానికి వీలైన రూపం కాదు, జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది. ఇలా ఉంటుంది అన్నాను అనుకోండి, దాన్ని బొమ్మ గీసి చూపించడానికి కుదరదు. దాన్ని ఏ చిత్రకారుడు బొమ్మ గీయలేడు, ఏ ఛాయాచిత్రకారుడు దానిని బంధించలేడు. అంత అద్భుతమైన రీతిలో తత్వతః శివస్వరూపం ఉంటుంది. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు ఆద్యముగుచు అంటారు. ఆ రూపాన్ని ఎవరు గీసి చూపిస్తారు? అగ్ని ముఖంబు. పంచభూతాలలో అగ్నిహోత్రం ఆయనకి ముఖంగా ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, జీవబ్రహ్మలు రెండూ కలిసిపోయినటువంటి స్థితి ఆయన ఆత్మ. కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కలిపి ఆయనకి పాదపీఠం. ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక పీఠం అది రత్నగర్భ పదము. శ్వసనంబు నీ యూర్పు, ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా తిరుగుతూ ఉంటుంది. శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు, నీరంతా కూడా ఆయన నాలుక.
రసన జలేశుండు దిశలు కర్ణంబులు, దశ దిశలు కలిపి ఆయన యొక్క చెవులు, దిశలు కర్ణంబులు, దివము నాభి, స్వర్గలోకం ఆయన బొడ్డు, దివము నాభి, సూర్యుండు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్ను, చంద్రుడు ఒక కన్ను, సూర్యుండు కన్నులు లేదా సూర్యుడే రెండు కన్నులు, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క వీర్యము సమస్తమైనటువంటి సముద్రములు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, సముద్రములన్నీ కూడా ఆయన కడుపులో ఉంటాయి, చెదలు శిరము, ఆకాశమంతా ఆయన యొక్క తల, సర్వౌషధులు రోమచేయము, ఓషధులన్నీ కలిపి ఆయన యొక్క వెంట్రుకలు, సర్వౌషధులు రోమచేయము, శల్యంబులద్రులు, ఎన్ని పర్వతాలున్నాయని మీరు చెప్తారో అవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు, శల్యంబులద్రులు, మానసమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చంద్రుడు, మానసమృతకరుండు, చందములు ధాతువులు, ఆయన చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు వేదములు, చందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ధర్మసమితి ధర్మము ఆయన యొక్క హృదయం, ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు సమస్త ఉపనిషత్తులు. అటువంటి నీ రూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. ఏది ఆ రూపాన్ని బొమ్మగీసి చూపించండి, సాధ్యం అవుతుందా? అది జ్ఞానత దర్శనం చెయ్యాలంటే. అంతటి మహానుభావుడు శంకరుడు. ఆయన లేని చోటు ఉండదు. అసలు యథార్థమునకు అండశబ్దం వేస్తారు, అందుకే బ్రహ్మాండము అంటారు. అండము అంటే గుడ్డు, బ్రహ్మాండము అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తునంతటినీ కలిపి బ్రహ్మాండం అంటారు. శివలింగానికి పానవట్టం ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక శివలింగాకృతిని పొంది ఉంటుంది. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. పాతాళలోకం కన్నా కింద ఎక్కడ వరకు ఉందో అక్కడ నుంచి ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మనం చెప్తున్నామో అంతకన్నా పై వరకు నిండిపోయి ఉంటాడు ఆయన, అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే పరమశివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు స్థాణుహు అని. స్థాణుహు అంటే అసలు యథార్థమునకు వ్యతిరేక అర్థం వస్తుంది. ఎవరో ఒక ఆయన అలా అడ్డంగా కూర్చున్నాడు అనుకోండి, ఏమండి జరగండి 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 అని నేను ఎంత అడిగినా ఆయన కదలటం లేదనుకోండి, ఏమండి మీరేమన్నా స్థాణువా ఏమి కదలరే అలా అడ్డంగా కూర్చున్నారు అంటాం. కదలకుండా జడుళ్ళ చెప్పిన మాట వినకుండా అలా కూర్చుంటే స్థాణుహు అంటాం. మరి పరమశివుడికి స్థాణుహు అన్న పేరేమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా ఆయనే నిండిపోయాడు, ఇంకా ఎక్కడ కదులుతాడు ఆయన, ఇక కదలడానికి లేదు. అందుకని స్థాణుహు. ఇంకా ఆయన కన్నా జ్ఞాని లోకంలో లేడు. మనకి ఎవడు అర్థం కాడో వాడిని పిచ్చివాడంటాం, ఆయన మనకు అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. అటువంటి పరమశివుడికి చెందని వారు లోకంలో ఎవరు ఉంటారో ఉండడం సాధ్యం అవుతుందా? అసలు ఉండదు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ సమస్త సృష్టి మొట్టమొదట ఎక్కడుంది? పరమశివుడి గర్భంలో ఉంది. మహాప్రళయంలో ఆయన తీసేసుకున్నాడు. ఈ సృష్టినంతటినీ మళ్ళీ చెయ్యాలి. ఆయన తనలోంచి సృష్టిని బయటికి విడిచిపెడుతున్నప్పుడు, ఒరే అబ్బాయి, ఇంతకు ముందు జీవులు చేసుకున్న కర్మలని ఆధారం చేసుకుని 4 వేదములు 4 ముఖాలతో చదువుతూ వేదమును ప్రమాణంగా చేసుకుని జీవుల్ని పునఃసృష్టి చెయ్యమని బ్రహ్మగారిని మొట్టమొదట ఆజ్ఞాపించాడు. అంటే అసలు సృష్టి ప్రారంభమే ఆయన దగ్గర అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేని వాళ్ళెవరు? శివుడికి పరివారం కాని వాళ్ళెవరు? మేము శివ పరివారంలోకి రావండి అని అనగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? సమస్తము ఆయనకి చెందినవే. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 90 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి, వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు. 90 ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే. ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను. ఈ లోకంలో భూతములు, ప్రేతములు, పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణు భక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే. మీరు మాకు తల్లి తండ్రి అన్నారు శంకరాచార్యుల వారు. పరమశివుడికి పరివారం కానివారు, పరివారము అంటే ఆయన బంధువులు, ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవాళ్ళు. అసలు ఆయనకి చెందని వారు అన్న వారిని చూపించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కానీ ఇక్కడ నిర్వాహకులు ఏమన్నారంటే మీరు శివ పరివారం గురించి 2 రోజులు మాట్లాడండి అన్నారు. ఇప్పుడు శివ పరివారం గురించి నేను 2 రోజులు మాట్లాడాలంటే ఎవరి గురించి మాట్లాడాలి? అందరూ ఆయన పరివారమే. సమస్త పిపీలికాది పర్యంతము ఆయన పరివారం. అంతవరకు ఎందుకు? అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? ఆ బ్రహ్మకీట జననీ అని ఉంది. బ్రహ్మతో మొదలుపెట్టి చిన్న పురుగు వరకు ఆమె బిడ్డలే, ఆమె తల్లి అయినప్పుడు ఇప్పుడు పరమశివుని యొక్క పరివారము అంటే ఎవరు? అందరూ. చీమలు, దోమలు, ఈగలు, నల్లులు, పిల్లులు, పందులు, కుక్కలు ఆయన పరివారం కానిది లేదు. ఇప్పుడు ఈ 2 రోజుల్లో నేను ఎవరి గురించి మాట్లాడాలి? ఎంతమంది గురించి నేను చెప్పను? అసలు శివ పరివారం కానివారెవరు? కాబట్టి శివ పరివారం గురించి ఉపన్యాసము అంటే ఇంతే. అందరూ శివ పరివారము అని చెప్పి నేను వెళ్ళిపోవాలి. కానీ ఏదో ఒక ప్రాతిపదిక తీసుకుని మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి అంతా శివ పరివారమైనప్పటికీ శివాలయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, శివాలయాన్ని ఒక ప్రమాణంగా, ఒక కేంద్రంగా తీసుకున్నప్పుడు శివాలయానికి ఒక ఆగమం ఉంటుంది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాము అంటే అది ఆగమానికి కట్టుబడుతుంది. ఆ ఆగమం ప్రకారం శైవాగమం అనాలి. శైవాగమం ప్రకారంగా ఆ ఆలయం నిర్మింపబడుతుంది. నిర్మింపబడినప్పుడు అందులో మొట్టమొదట ఈశాన్య దిక్కు వైపుకి చూస్తే శివాలయంలో ఈశాన్యంలో నటరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉండాలి. 2 పక్కన భైరవుడి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆగ్నేయం వంక చూసినప్పుడు సోమాస్కందుని యొక్క గుడి ఉంటుంది, సోమాస్కందమూర్తి ఉంటుంది. దక్షిణాన దక్షిణామూర్తి ఉంటాడు. నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉంటాడు. ఇవి శివాలయంలో ఉండేటటువంటి ఉపాలయముల యొక్క స్థానములు. దీన్ని శైవాగమం అంటారు. ఆ ఆగమం ప్రకారం శివాలయంలో ఆయా స్థానములు ఉండాలి అని శాస్త్రము యొక్క నిర్వచనం, శాస్త్రము యొక్క ఆదేశం. అయినప్పుడు వీళ్ళు ఉండి తీరాలి అన్న మాట వాడుతున్నాం కదూ, అప్పుడు వాళ్ళని ప్రధానమైన పరివారంగా చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శివుడితో ఉంటారు అని కదూ దాని అర్థం. శివుడు ఆలయంలోకి వచ్చి ఉన్నాడు, శివాలయం ఉన్నది అంటే మనం దర్శనానికి వెడితే తిన్నగా శివ దర్శనానికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పరివారాన్ని సేవిస్తే తప్ప ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళకూడదు. ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి చేతి వైపుకు ఉంచుకోవడం.
ఎవరు ప్రధానమూర్తో ఆయన కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగొస్తే ప్రదక్షిణం చేశాడు అంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరెవరిని చూసి తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంటే, నైరుతిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన ఉన్నటువంటి చండీశ్వరుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి భైరవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి నటరాజు, ఆగ్నేయంలో ఉన్నటువంటి సోమాస్కందుడు, దక్షిణాన ఉన్నటువంటి దక్షిణామూర్తి, వీళ్ళు పరివార దేవతలుగా లేదా శివస్వరూపాలుగా ప్రదక్షిణంలో మొట్టమొదట సేవించి తర్వాత లోపలికి వెళ్ళి శివుణ్ణి సేవించాలి. ఈ శివుణ్ణి సేవించడానికి వెళ్ళేటప్పుడు వాహనము అని ఒకటి ఉంటుంది. ఈ వాహనము కేవలముగా ఏదో నేమిక్కి వచ్చేటటువంటి వాహనం ఎలా ఉంటుందో అటువంటిది కాదు. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పడానికి ఇక్కడికి ఒక కారు మీద వచ్చాను, కానీ ఆ కారుకి ప్రాణం ఏమి ఉండదు. అది నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తుంది. కానీ మీరు భగవంతుని యొక్క వాహనములను గురించి తెలుసుకుంటే ఆ వాహనానికి ఒక ప్రతిపత్తి ఉంటుంది, వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది. వాహనము తనంత తానుగా అనుగ్రహించగలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఉందనుకోండి, గరుత్మంతుడు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన ఉత్తమమైనటువంటి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. గరుత్మంతుడు ఎన్నిటినో అనుగ్రహించగలడు మహానుభావుడు. ఆ తరంగాలు చేసినటువంటి నారాయణ తీర్థుల వారు గరుత్మంతుని యొక్క తత్వం మీద అద్భుతమైనటువంటి కీర్తన చేశారు. కాబట్టి వాహనము అంటే కేవలముగా ఏదో భగవంతుణ్ణి తీసుకొచ్చేటటువంటి ఉపకరణం కాదు. వాహనమునకు ఒక ప్రతిపత్తి ఉంటుంది, అది స్వతంత్రంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తితో ఉంటుంది. అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోక్షి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను, ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు, అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే, శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది, నాకు ఒక కుమారుడు కలగాలి. కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోభితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి, అయోనిజుడు కావాలి. రెండు, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు, ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. మూడు, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి.
అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాణ్ణి పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితే పథి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈష సంకల్పం. ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు. నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప. పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఊంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు. అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా. అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది? అందరికీ పుట్టదు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి. అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యన్నాడు, హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగ తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము. పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు. శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు. అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది. అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకో మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్యులసంగగజాలరీ వరము వరయ మునీంద్ర. ఓ మునీంద్ర విను, అది మేము ఇవ్వలేము. అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు, పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును, తేజస్సును, నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు, ఏ జనన మరణములు లేనటువంటి వాడు, కలగడం సంభవం కాదు, మేము ఇవ్వలేము. అందుకని శంకరుండనాదిలయుండు పరాత్పరుండు. నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే, అరుసము మీర నియమమారసి తపించిన హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా? నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా? ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు. ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చెయ్యి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. చిత్రం ఏమిటంటే, పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు. మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి, ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఎముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు. పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి. శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు. యథారూపాన్ని పొందాడు. పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు, పరమశివ సుతు అయోనిజు, అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి, కొడుకు కావాలి. వాడు అయోనిజుడు కావాలి.
వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై 9 నెలలో 12 నెలలో పూర్తయిపోయిన తరువాత బయటికి వచ్చేటటువంటి యోని సంభవుడైనటువంటి వాడు కాకూడదు. అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు. అటువంటి 3 లక్షణములు ఉన్నవాడై ఉండాలి. దానికి తోడు నీకు చోకకువానిన్, నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి. నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి. చూస్తే ముమ్మూర్తులని ఇలాగే ఉండాలి. శివుడెవరో నందెవరో తెలియకూడదు. అలాంటి కొడుకుని ఇవ్వాలి. అలాంటి కొడుకుని నాకు కటాక్షించు. అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద, నువ్వు కాని దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను. సర్వలోక వంద్యపదాబ్జ, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి. ఇటువంటి కొడుకు కావాలి. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు. ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు. వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడవు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరును ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను, కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు. అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు. అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికి జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి.
పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడు యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తరిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు. ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి. దానికి జంబూ అని పేరు వచ్చింది, జంబూ నది అని. ఒక్క కనులిప్త ఇలా కను మూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది. ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పేశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు. ఆయన అన్నాడు, శంకర నీ అనుగ్రహం వర్ణనాతీతం, దానికి హద్దు లేదు. మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేశావు. కానీ నాకొద్దు, నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను. కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు. నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దు లేని అనుగ్రహం. అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడి యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరోగణములు నాట్యములాడే. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది ఎనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరే, శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా,
అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంతమంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే, ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిశ్వంగా అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శుతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే, నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది అయిన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి ప్రమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే, పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్వయం కాదు. మీరు అందుకే చూడండి, తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వర అన్న మాట లేదు. గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఫలితాల్ని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి. భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు. అందుకని శనైశ్చరుడు, శనీశ్వరుడు లేదు. కానీ నందీశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నంది మండలము అన్న పేరుతో పిలవబడింది. ఇప్పటికీ మనం శ్రీశైలం వెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది. అది నంద్యాల కాదు, అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆలయ ఆవళి, నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము. నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల. ఒకప్పుడు దీని పేరు హేలాపురి, ఇప్పుడు ఏలూరు. ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము, ఇప్పుడు కాకినాడ. ఒకప్పుడు పీఠికాపురము, ఇప్పుడు పిఠాపురము. అలాగే ఒకప్పుడు అది నందులకు ఆలయము, ఇప్పుడు నంద్యాల. అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి, నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు, శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానవట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది.
ఎక్కడి నుంచి వస్తోంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో, అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది, అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం. అక్కడ మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడు. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నందిస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిచాడైన బ్రహ్మనంది అన్న పేరుతో. మహానందిగా నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళు ₹1 కాసు విడిచిపెట్టారనుకోండి, అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీటి ధార, అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు, అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార. అంత గొప్ప నంది మండలం ఏర్పడింది. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు. ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందం అంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాలుతాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడు. పెద్ద వాన పడనివ్వండి, కదపడు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు. శివుని వైపు దృష్టి పెడతాడు, ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు. ప్రపంచంతో సంబంధం లేదు, ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు. అందుకే శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా వెడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అనాలి. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి
అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే ఊరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి, ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది, మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది. కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు. ఈ చిన్న నంది కదులుతుంది, కదిపితే దాన్ని గట్టిగా నేలకి బిగించరు. ఈ కదిలే నందిని చరనంది అంటారు. పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో ఒక చరనంది ఉండేది. ఎందుకు చరనంది అంటే, అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే, ఆమె కష్టపడుతుంటే, ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే, నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసేవారంటే, శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేవారు. అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరనందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి పిల్ల ఉన్న ఇంటి వైపుకి తిప్పేవాడు. ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది. అందుకని చరనందిని ఉంచేవారు. నంది యొక్క దృష్టి పడితే ఆపద తొలగుతుంది అని. అందుకని స్థిరనంది చరనంది అని రెండు నందులు శివాలయంలో ఉండేటటువంటి సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది. ఇప్పటికీ మీరు కొన్ని ప్రాచీనమైన శివాలయాలకు వెడితే శివనంది చరనంది అని రెండు నందులు కనబడుతూ ఉంటాయి. అలా నందీశ్వరుడు ఉండడానికి కారణాల్లో అదొకటి. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు ధర్మమునకు ప్రతీక. ఒకానొకప్పుడు శిలాదుడు వరం అడిగితే అనుగ్రహించాడు పరమశివుడు. అనుగ్రహించి ఎవరు పిల్లవాడిగా వెళ్ళాలి, యజ్ఞకుండంలోంచి పిల్లవాడిగా పైకి వెళ్ళవలసిన వాడెవరు అంటే ధర్ముణ్ణి పిలిచాడు. ధర్మమే ఒక ఆకృతిని పొందితే ధర్ముడు అని పిలుస్తారు. ఆ ధర్ముణ్ణి పిలిచి శిలాదునికి నువ్వు కుమారుడిగా వెళ్ళు అన్నాడు. ఆ ధర్మమే శిలాదుడికి కొడుకుగా వచ్చింది. అందుకే వృషభ రూపంలో పడుకుంటాడు పరమశివుడి ముందు. నంది పురుష రూపంతో ఉండడు. పురుష రూపంతో ఉండకుండా ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కారణం ఏమిటంటే, ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది, భూదేవి గోరూపంలో ఉంటుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి, అలాగే వృషభమునకు 4 కాళ్ళు. ఈ ఎద్దుకున్న 4 కాళ్ళు అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 ధర్మమునకు ఉండేటటువంటి 4 కాళ్ళు. వృషభమునకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు. నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు. అందుకే నందిని స్పృశించడం, నంది శృంగములలోంచి దర్శనం చేయడం
నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శివుడు ఏది ఇస్తాడో నంది అదే ఇస్తాడు. శివుడికి రుద్రాభిషేకం చేశాం అంటారు. రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏదో కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అని కాదు దాని అర్థం. రుద్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః. వేదముల యొక్క శబ్దము చేత వేదమంత్రముల చేత లోకమునకంతటికి ధర్మాన్ని నేర్పిన వాడెవరో, ధర్మము చెప్పిన వాడెవరో, ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో, ధార్మికంగా మనం బ్రతుకుదామనేటటువంటి కోరిక గట్టిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ధార్మికమైన జీవనమునందొచ్చేటటువంటి వైక్లభ్యములు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు. ఆ రుద్రుడు ఏ ధర్మాన్ని అనుగ్రహిస్తాడో నందీశ్వరుడు కూడా అదే అనుగ్రహిస్తాడు. అందుకే వృషభ రూపంతో 4 కాళ్లతో పడుకుంటాడు. ఒక్కొక్కచో నందీశ్వరుడు అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రదాత. ఆయన ఇవ్వలేనిది లేదు. మీరు చూసి ఉంటారు. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఆచారం ఎక్కువ. పేరులో బసవా ఉంటుంది. చాలా మంది పేర్లలో ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న తరానికి ముందు తరం వరకు పేర్లలో చాలా మంది పేర్లలో బసవా ఉంటుంది. ఆ బసవా ఎందుకు వచ్చిందో తెలుసా? బసవేశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు. ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు. బాగా విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు. పరమశివస్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా, కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తు ఏమిటంటే శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసుకునేవాడు ఎవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు. నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు. పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్లదారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి. నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు, ఈ 4 వెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను, ఎప్పటికవుతుంది? ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వైపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు.
నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి. ఒకప్పుడు నందనార్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడు, ఆదనూరు అని ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరిలో పుట్టాడు ఆయన. ఆయన జన్మత ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది, జన్మజన్మాంతర సంస్కారం మహానుభావుడిది. ఆయన ఒకప్పుడు ఆ ఆదనూరికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పంగూరు అనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు. పిల్లలందరితో కలిసి బయలుదేరి ఒళ్ళంతా విభూతి అలదుకుని పరమ సంతోషంతో చిందులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం రీత్యా శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు. నందీశ్వరుడి వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు. పిల్లలు, చిన్నపిల్లలు పాపం ఈ నందనార్కి కన్నులారా ఒక్కసారి చూడాలి ఆ శివలింగాన్ని అని ఉంది. కానీ ఆ శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడి యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాం. ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు, శివా నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను. ఈ నంది అడ్డంగా ఉన్నాడు, నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు, ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అవ్వట్లేదు, శంకరా ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు. వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు, నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు, నంది పక్కకి తొలగు, ఆయన చూస్తాడు నన్నన్నాడు. వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మీరు తిరుప్పంగూరు వెడితే శివలింగానికి ఎదురుగుండా ఉండదు నంది, నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. నందనారు వెళ్ళినప్పుడు శివాజ్ఞ మేరకు నంది పక్కకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నంది అలాగే పక్కకి తొలగిపోయి ఉంటాడు. నిరంతరము శివ ధ్యానంలో ఉంటాడు ఆయన, శివుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాడు. అటువంటి నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే ఏదో నేను దూడల గురించి గేదెల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు. పశువులలో కల్లా మొదటి పశువు ఎవరంటే నేనే. నా మీద పెట్టుకుంటే మీకు మిమ్మల్ని అన్నాను అన్న క్లేశం కలగకూడదని ముందు నా మీద పెట్టుకుంటున్నాను. లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడుండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ మూడు ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో ఓ తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు. కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి. వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట, జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. శంకర నేను పశువుని, మీరు పశుపతి, కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది, కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలిస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నొప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో ఆ పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద
పెద్ద నంది ఉంటుంది. ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివ శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు. అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం 4 మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడాయన. కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు. ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు. ఆ పాశము తీసేస్తాడు. తీసేస్తే ఇక పశువు కాదు, పశుపతిలో కలిసిపోతాడు. ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు. అందుకే పశుస్వరూపంతో పడుకొని ఉంటాడు ఆయన. ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది. ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి నందీస్వరూపం కనబడుతుంది. లేపాక్షి వెడితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు. మనందరం చెప్తామే లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటాం. ఎక్కడ భూగోళం మొత్తం మీద అటువంటి నంది లేదు. అంత అద్భుతమైన నంది. ఎందుకో తెలుసా? గండభేరుండ పక్షి ఉంటుంది. ఆ గండభేరుండ పక్షి తన 2 కాళ్లతో ఏనుగుని ఎత్తుకుని పట్టుకుంటుంది. అంటే ఆ పక్షి ఎంత బలం ఉన్న పక్షో మీరు ఆలోచించండి. గండభేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పతకంతో ఒక గొలుసు మెళ్ళో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు. అంటే నంది ఎంత పెద్ద నంది! ఒకానొకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండభేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు. అదొక పెద్ద శిల. అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది. ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది. అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది. అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో. అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి నంది. ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీకు ఇక్కడే ఏలూరులోనే ఇప్పుడు దాన్ని శృంగేరి పీఠాధిపతులు నాకు తెలిసినంత వరకు జలాపహరీశ్వరుడు అని పేరు పెట్టారు. మా చిన్నతనంలో జలాపాలీశ్వరుడు అని పిలుస్తుండేవాళ్ళం. అక్కడ నంది ఎంత ప్రాముఖ్యమో శివలింగం అంత ప్రాముఖ్యం. మీ ఊళ్ళో మీ ముందు కూర్చుని మీ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం యొక్క వైభవం చెప్పడం అంటే సాహసమే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరం ఏం చేస్తామంటే నంది శృంగములలోంచి శివలింగాన్ని చూస్తాం. ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి శివాలయానికి ఉన్న ప్రఖ్యాతి ఏంటంటే శివాలయం వెనక్కి వెడితే శివాలయంలో శివలింగం ఉన్నటువంటి అంతరాలయం వెనక ఉన్నటువంటి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి మీరు చూస్తే నందీశ్వరుడు కనబడతాడు. ఆ నంది కాలు ఇలా ముందుకి పెట్టి ఉంటాడు. ఇలా ముందుకి పెట్టి ఉన్నటువంటి కాలుకి ప్రత్యేకంగా కడియం వేసేవారు. ఆయనకి కడియం వేసి మెడలో ఆ శనగలు మొదలైనవి మూట కడితే పిల్లలు పుడుతుండేవారు. సంతానకారకుడై ఉండేవాడు. ఈప్సితములను కటాక్షిస్తూ ఉండేవాడు. ఈ ఊళ్ళోనే ఆ స్వామి శివలింగము ఎంత ఈప్సితములను ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినదో నందీశ్వరుడు కూడా తత్తుల్యమైనటువంటి విశేషమైన దర్శనమును ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. అలాగే కాకతీయ నంది. మీరు 1000 స్తంభాల మంటపానికి వెడితే వరంగల్లో 6 అడుగుల ఎత్తు నంది పడుకొని ఉంటుంది. 6 అడుగుల ఎత్తి నంది పడుకున్నప్పుడు కాకతీయ నందికి ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది. కాకతీయ నంది 3 కాళ్ల మీద పడుకుని ఒక పాదం బాగా ముందుకి ఇలా చాపి మడుస్తుంది. ఇలాగ అసలు దాని అందం చూసి తీరాలి. ఇలా ఎలా కూర్చుంటుందంటే
పరమ గంభీరంగా ఉంటుంది. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మమానర సముద్ర అని వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్లుగా ఏదో నందీశ్వరుడు పర్వతం మీద కూర్చుని చూస్తుంటే ఎలా ఉంటుందో కాకతీయ నంది అలా ఉంటుంది. అలాగే ఓరుగల్లు పక్కన, వరంగల్ పక్కన రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. రామప్ప దేవాలయంలో ఉండే నందీశ్వరుడు ఒక చమత్కారం. మీరు మామూలుగా చూశారనుకోండి, ఒక్క శివుణ్ణి చూస్తూ ఉంటాడు. మీరు ఆ నందీశ్వరుడి చుట్టూ తిరుగుతూ నంది వంక చూస్తున్నారనుకోండి, ఆయన మిమ్మల్నే చూస్తూ ఉంటాడు. మీరు ఎటెళ్ళండి చూస్తాడు. మీరు ఎటువైపుకి వెళ్ళండి, ఆ నందీశ్వరుడు మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ ఆయన శివుణ్ణే చూస్తుంటాడు. శివుణ్ణే చూస్తున్న నందికి ఎటు తిరిగినా మిమ్మల్ని చూసేటట్టుగా విగ్రహాన్ని చెక్కిన అపురూప శిల్పం, అద్భుతమైనటువంటి నందిమూర్తి మీకు వరంగల్ రామప్ప దేవాలయంలో కనపడుతుంది. ఒక్క నందీశ్వరుడు ఎన్ని విశేషాలు చేశాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటేశ్వరి అని అమ్మవారికి పేరు. నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైన విద్యలు ఎవరికి తెలుసు అంటే ఒక్క నందీశ్వరుడికే తెలుసు. అందుకే నంది ఒకరు, శివుడు ఒకరు కాదుగా. శివుడికి తెలియని రహస్యమే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యములు తెలుసున్నవాడు ఎవరంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే లోకానికంతటికీ అమ్మవారి యొక్క ఉపాసన, అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు అన్నాయి. నంది ముఖతః అందాయి కాబట్టి శ్రీ విద్యకి నంది విద్య అని పేరు వచ్చింది. అందుకని అమ్మవారికి నంది విద్య నటేశ్వరి వరుస క్రమంలో పేర్లు పలుకుతూ ఉంటాం కదా. నందీశ్వరుడు తీసుకొచ్చాడు. సౌందర్య లహరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి అద్భుతమైన పరీక్ష పెట్టినవాడు కూడా నందీశ్వరుడు. ఎందుకని అంటే పరమశివుని యొక్క దర్శనానికి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాస పర్వతం మీదకి వెడితే పరమశివుడు 5 శివలింగములను ఇచ్చాడు. 5 శివలింగములను శంకరాచార్యుల వారు 5 చోట్ల పెట్టారు. కాంచీపురంలో 1, శృంగేరిలో 1, చిదంబరంలో 1, నేపాల్లో 2, 5 లింగములను ఉంచారు. అలాగే అమ్మవారు సౌందర్య లహరిని ఇచ్చింది. సౌందర్య లహరిని తీసుకుని వచ్చేస్తుంటే నందీశ్వరుడు కొన్ని శ్లోకాలు లాగేశాడు. లాగేస్తే శంకరాచార్యుల వారు అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారంది, శంకర కైలాస శంకరుడికి కాలడి శంకరుడికి భేదం లేదు అని లోకానికి నిరూపించాలి, నువ్వు పూరణ చేసేయి. అందుకు నందీశ్వరుడు తీసుకుపోయేటట్టుగా చేసింది. శంకరాచార్యుల వారు వెంటనే సౌందర్య లహరి శేషాన్ని పూర్తి చేసి లోకానికి అందించారు. శంకర భగవత్పాదులు స్వయంగా నమః కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో ఉన్న శంకరుడుగా శంకరాచార్యుల వారిగా వచ్చాడు సుమాని లోకానికి నిరూపణం చేసిన మహానుభావుడు నందీశ్వరుడు. అలాగే రావణాసురుడికి శాపం ఇచ్చి రావణాసురుడు పతనం అవడానికి కారణమైన వాడు కూడా నందీశ్వరుడు. ఒకానొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి తనకి ఒంట్లో ఓపిక ఉన్నది కదా అని కైలాస పర్వతాన్నంతటినీ కదుపుతున్నాడు. పరమశివుడు ఎవడురా ఓ పక్క నేను తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదుపుతున్నాడని చెప్పి తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆయన 20 చేతులు దాని కింద ఉండిపోయి పెద్దగా అరిచాడు. అబ్బా, లోకములు హడిలిపోయేటట్టు అరిచావు కదరా, ఇంత రవం చేశావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. అంతకుముందు అసలు పులశ్చ బ్రహ్మ పెట్టినటువంటి పేరు దశకంఠుడు. కానీ కైలాస పర్వత శిఖరం కింద పెట్టి పరమశివుడు ఆయన 20 చేతుల్ని నొక్కేసినప్పుడు పెట్టినటువంటి పెద్ద పెద్ద బొబ్బల వలన రావణ అని పిలిస్తే రావణ అన్న పేరు లోకంలో ప్రఖ్యాతి వహించింది. ఆ రావణుడు ఒకప్పుడు శివదర్శనానికి వెళ్ళాడు. వెడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు, లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీల్లేదన్నాడు. అంటే కోతి ముఖంతో కనపడుతూ ఉంటాడు. పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా, శివమహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం. కోతి ముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి. ఆయన నందీశ్వరుణ్ణి అధిక్షేపించి, కోతి ముఖంతో ఉన్నవాడా వానర ముఖం ఉన్నవాడా, నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు శాపం ఇచ్చాడు, కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు. అందుకే వానరముల చేత లంక నశించి. అందుకే హనుమ
రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు, తన కాంచన లంకలో తానున్న రావణాసురుడు, తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు, ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు. చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా దజ్జౌ సాకపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. శంకాహృతాత్మా దజ్జౌ సాకపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు. ఈయన సామాన్యమైన వానరమా కాదు, నందీశ్వరుడే బహుశః ఈ వానర రూపంలో వచ్చాడు. పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు. కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగతః. భగవాన్ నంది అన్నాడు. అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు. అంటే అసలు భయం అనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు. పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన, ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్లి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత. ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయ పదం. అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి, కారణజన్ముడు, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాడు, ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది. దానికి ప్రమాణం ఒకటే. ఇవాళ నేను శివ పరివారంలో మొట్టమొదట నంది గురించి చెప్దామని సంకల్పం చేసి రాగానే ఏలూరులో వర్షం పడి చల్లబడిపో. నందీశ్వరుడు మహానుగ్రహమూర్తి అనడానికి ఇంకేం కావాలి? తత్వతః నందీశ్వరుడు జీవుడికి ప్రతినిధి. జీవుడికి బ్రహ్మానికి అభేదం. మాయ ఎంతకాలం ఉంటుందో, అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవబ్రహ్మల మధ్య భేదం కనపడుతుంది. అందుకే నందికి శివుడికి మధ్యలోంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. ఒక్క శివాలయంలో అర్చకుడు వినా ఎవ్వరూ కూడా నందీశ్వరుడికి శివలింగానికి మధ్యలోంచి నడవడం కానీ వెళ్ళడం కానీ ఎప్పుడు చెయ్యకూడదు. అలా కానీ వెళ్ళాడా వాడు అనుగ్రహం మాట దేవుడెరుగు, శివుడి యొక్క ఆగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే నందీశ్వరుడు అంటే అంత గొప్ప వైభవాన్ని, అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మహానుభావుడు. నందీశ్వరుని తరువాత మళ్ళీ అంత గొప్ప స్థానాన్ని పొందినవాడు. నేను ఉపాసన పరంగా ఇక్కడ చెప్తున్నది, ఇందాక ఆలయ పరంగా నందితో మొదలుపెట్టాను. ఉపాసన పరంగా శివుణ్ణి ఆహ్వానం చేసేటప్పుడు నందిభృంగిరిట వీరక వీరభద్ర చండీశ్వర ప్రబల ముఖ్య మహాగణిభ్య అని పిలుస్తారు. నంది వెనక భృంగిని పిలుస్తారు. భృంగి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం. మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? శివుడితో సమానమైనటువంటి స్థాయికి ఒకడు ఎదిగిపోయాడు అంటే శిలాదుని యొక్క భక్తి. పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో,
పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు. దీన్ని నిరూపించినటువంటి గాథ నందీశ్వరుని యొక్క వృత్తాంతం. అంతటి మహానుభావుడు. అలాగే భృంగి యొక్క జననం విన్నంత మాత్రం చేత శివానుగ్రహం కలుగుతుంది అంటారు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. పార్వతీ కళ్యాణం అంత తేలికగా జరిగిన కళ్యాణం కాదు. పార్వతీ కళ్యాణం ఎంతమంది ఎదురు చూస్తేనో జరిగినటువంటి కళ్యాణం. పార్వతీ కళ్యాణం జరగాలి, సుబ్రహ్మణ్యోత్పత్తి జరగాలి. సుబ్రహ్మణ్యుడు పుడితే తప్ప తారకాసుర సంహారం కాదు. తారకాసుర సంహారం జరిగితే తప్ప దేవతలు ఋషులు ప్రశాంతపడడం కుదరదు. లోకములను క్షోభింపజేస్తున్నాడు. అటువంటి పార్వతీ కళ్యాణం పూర్తయింది. పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునాయోపచక్రమే అంటారు. ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిపోయిన తరువాత 100 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో రతిక్రీడ సలిపాడు పరమశివుడు. వాళ్ళకి కుమారుడు జన్మించలేదు. 100 దివ్య సంవత్సరములు పూర్తయిపోయాయి. ఆయన హేళగా పార్వతీదేవితో అలా రమిస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా దేవతలకి అక్కర్లేని ఆలోచన ఒకటి వచ్చింది. అది రావలసిన ఆలోచన కాదు, ఒక వింత ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఈ పార్వతీ పరమేశ్వరులిద్దరే అపారమైనటువంటి తేజోమూర్తులు. శంకరుడిగా అపార తేజో రాశి, పార్వతీదేవి ఆదిశక్తి. ఇక వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు క్రీడించడం వలన వేరొక భూతం లోకంలో జన్మిస్తే, వేరొక ప్రాణి పుడితే అది ఎంత మహద్భూతమైపోతుందో దాన్ని మనం భరించలేమో. కాబట్టి శంకర బిడ్డణ్ణి కనద్దు, మీ తేజస్సు మీ యందే నిలబెట్టండి అని అడుగుదామని దేవతలందరూ బయలుదేరి ఎక్కడో అంతఃపురంలో పార్వతీదేవి క్రీడిస్తుండగా కైలాస పర్వతానికి యువతల నిలబడి ప్రార్థన చేశారు. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత. ఓ లోకముల యొక్క హితమును కోరుకునేటటువంటి పరమశివ, నలోకా ధారయిష్యంతు తవ తేజాసురోత్తమ. మీ యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి ప్రాణులు లేవు. మీరు పార్వతీదేవితో క్రీడించడం వలన వచ్చేటటువంటి గొప్ప ప్రాణిని మేము తట్టుకోలేము. అందుకని మీ తేజస్సు మీ యందే ఉంచేసుకోండి అన్నారు. పరమభక్తితో అడిగితే ఈ వరం ఇవ్వడమా, ఈ వరం ఇవ్వకపోవడమా ఉండదు శంకరుడికి. ఆయన అన్నాడు, నేను 100 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో క్రీడించాను. నా రేతస్థానము నుండి నా తేజస్సు స్ఖలనమవుతోంది. ఇక పైన నా తేజస్సుని నా యందు నిలబెట్టుకుంటాను. కానీ ఇప్పుడు ఈ పతనమవుతున్నటువంటి తేజస్సుని ఎవరు ధరిస్తారు చెప్పండి అన్నాడు. అంటే దేవతలందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఎవరు పట్టుకుంటారు? శివ తేజస్సుని పట్టగలిగిన వాళ్ళు ఎవరు? ఏదైనా భరించేది భూమి. అందుకని దేవతలందరూ భూమి వంక తిరిగి అన్నారు, ఎత్తేజ క్షుభితం ఏతద్ధరా దారయిష్యతి అన్నారు. ఎవరు పట్టలేరు, ఒక్క భూమి పట్టుకుంటుంది, భూమి మీద విడిచిపెట్టమన్నారు. ఆ తేజస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. భూదేవి ఆ పరమశివుని యొక్క తేజస్సుని తట్టుకోలేకపోయింది. భూమి ఉనికిపోయి నేను తట్టుకోలేను, దీన్ని విడిచిపెట్టేస్తున్నానని. ఆ శివ తేజస్సు కానీ వదిలిపెట్టేసిందా భూమి? అది ఎక్కడైనా కనుమరుగైపోయిందా? ఇక తారకాసుర సంహారం జరగదు, కొడుకు పుట్టడు శివుడికి. అందుకని దేవతలందరూ భయపడిపోయి అగ్నిని పిలిచారు. తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. ఓ అగ్నిహోత్ర, వేడిగా ఉంది, భరించలేకపోతోంది భూమి, శివ తేజస్సుని నీ యందు పెట్టుకో అన్నారు. అగ్ని ఆ తేజస్సుని తనలోకి తీసుకుని తన యందు నిక్షిప్తం చేసుకున్నాడు. సరే, కుమార సంభవ గాథ అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పట్లేదుగా నేను. ఇలా స్ఖలనమైనటువంటి శివ తేజస్సు అంతా కూడా అగ్నిహోత్రుల్లోకి వెళ్ళిపోయింది. గాలికి చెదిరి 2 బిందువులు మాత్రం గిరిప్రస్థము అనబడేటటువంటి పర్వతం మీద పడ్డాయి. ఆ 2 బిందువులు వెళ్ళి గిరిప్రస్థము అన్న పర్వతం మీద పడినప్పుడు అది శివుని యొక్క తేజస్సు. ఆ భూమి సంబంధం కాదు, పర్వతం అంటే భూధరములు అంటారు పర్వతాల్ని. పడేటప్పటికి అందులోంచి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు పేరు పెట్టాలి? వాళ్ళిద్దరే ఏం చెయ్యాలి అన్న అనుమానం వచ్చింది. వెంటనే బ్రహ్మలోకం నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు. వీళ్ళు సామాన్యులు కారు, పరమశివుని యొక్క తేజస్సు వలన జన్మించిన వారు, కారణజన్ములు. అందుకని ఈ పిల్లవాడికి భృంగి అని పేరు పెడుతున్నాను.
రెండవ వాడికి మహాకాళి అని పేరు పెడుతున్నారు. మహాకాళి ఆడపిల్ల కాదు, పురుషుడే. మహాకాళి అని పేరు పెడుతున్నారు. ఒకడి పేరు భృంగి, ఒకడి పేరు మహాకాళి అని నిర్వచించాడు. వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ చేస్తూ ఉండేవారు. తత్వతః భృంగికి శంకరుడంటే అపారమైనటువంటి భక్తి. ఆయన పార్వతీదేవి పట్ల అంత భక్తి కలిగిన వాడు కాడు. స్త్రీ అన్న ఉదాసీన భావం. పైగా నేను జన్మించడంలో స్త్రీ సంపర్కం ఏమీ లేదు. అందుకే ఆయన పార్వతీదేవికి నమస్కారం చేసేవాడు కాదు. శంకరుడు కూర్చుని ఉంటే వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు పార్వతీదేవి చూసింది, ఏమిట్రా ఈ ఉద్ధతి, ఎన్నడూ నాకు ప్రదక్షిణం చేయడు, ఎన్నడూ నాకు నమస్కారం చేయడు, ఒక్క శంకరుడికి నమస్కారం చేస్తాడు వెళ్ళిపోతాడు నేను లేకుండా చూసి, ఏమిటి ఇతడికి ఇలా ఈ విధేయత రాహిత్యం అని శంకరుణ్ణి అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఒకటి నేనొకటినా? పిల్లలందరూ ఒకలా ఉంటారా? ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. పోనీ పార్వతి. ఆవిడ సర్దుకోలేకపోయింది. ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది. ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది. భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు. ఎలా ప్రదక్షిణం? ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది. నమస్కారం ఎలా? ఎడం పక్క పాదం పార్వతీదేవి, కుడి పక్క పాదం పరమశివుడు. తల పెడితే ఎలా? ఇద్దరికీ పెట్టాలి. ఆయన అఘాయిత్యం అటువంటిది. ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం. అందుకని ఆయన ఒకసారి తేరిపారి చూసి ఎలా ప్రదక్షిణం చెయ్యాలని ఆలోచించాడు. భృంగ రూపాన్ని పొందాడు. నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మెద రూపాన్ని పొందాడు. ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు. భృంగి ధూర్తతనం. అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు. నీ అయ్య క్షమిస్తాడేమో, నేను ఈ అవిధేయత క్షమించను. నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదూ, నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను, పడిపోనేల మీదండి. ఆయన రెండు కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది, ఆవిడ ఆదిశక్తి. వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు. శంకరుడు చూసి అన్నాడు, పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు, కాబట్టి భృంగి నీకు మూడో కాలు ఇస్తున్నాను ఊంచుకో. భృంగికి మూడో కాలు పుట్టింది. ఆ మూడో కాలుతో ఊంచుకున్నాడు. అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే 3 చోట్ల కనపడుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగుండా భృంగి మంటపం ఉంటుంది, అక్కడ కనపడుతుంది. 2 శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది, అపురూపమైనటువంటి శిల్పాలు. ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది. 3 ఈ రెండిటిని మించిపోయిన అద్భుత స్వరూపం. అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞమై నిలబడవలసి ఉంటుంది. వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు, తాండవమూర్తిగా ఉంటాడు. అక్కడ 3వ కాలుతో ఉంటాడు, స్ఫుటంగా ఉంటాడు, వానర ముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు. అదిగో ఆ భృంగి స్వరూపానికి పరమశివుడు 3వ కాలు అనుగ్రహించాడు. ఆ 3వ కాలు మీద ఊంచుకుంటాడు. అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు. పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి. ఆ మంటపాల్లోకి అమ్మవారి ఎడుతూ ఉంటుంది. బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి, భృంగి మంటపం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం. శంకరుడు ప్రత్యేకంగా శిబికను అధిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు. వెళ్ళి భృంగి మంటపంలోకి వెళ్ళి పల్లకి దింపుతారు. పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు. నీకు పట్టింపు ఏమిటి పార్వతి, నాకు నమస్కారం చేస్తే నీకు కాదా, ఇక మనసులో పెట్టుకోకు, 3వ కాలు ఇచ్చాను అయిపోయిందిరా అంటాడు. అమ్మవారు కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి ఎడతారు. వెళ్ళి భృంగి మంటపంలో శంకరుడు కూర్చుని వస్తాడు.
మీరు ఇప్పటికే ఆ తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి. మనం గబగబగబా లోపలికి వెళ్ళిపోతాం. అలా కాదు, మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం ఉంటుంది. ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో. ఆ భృంగి మహానుభావుడు, అపారమైనటువంటి శివభక్తుడు. పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట, ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాట. ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా? సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు. అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెళితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు. అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి. శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. ఇక శంకరుడు వస్తే తాండవం మొదలవుతుంది. అందరూ వచ్చినా శంకరుడే వచ్చినా మొదలు పెట్టట. ఎవరికి కూడా మీరు మొదలు పెట్టండి ఇంకా అని ఎవరంటారు? ఎవరనరు. బెత్తం పట్టుకుని వస్తాట భృంగి. పట్టుకుని వచ్చి గాలిలోకి ఎత్తి అంటాడు. భృంగి బెత్తం ఎత్తి ఇలా అంటే శంకరుడు తాండవం మొదలెడతాడు. తాండవం చేసి 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 అలా చూస్తాట భృంగి చాలాసేపు. బెత్తం ఎత్తి అంటాడు, ఆగిపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాదృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భృంగీచ్ఛా నటనోత్కట. ఉత్కట అంటే నాట్యం చేద్దామని వస్తాట. కానీ ఎవరు చెప్పాలి? భృంగీచ్ఛా, భృంగి చెప్పాలి. అంటే మొదలెడతాడు ఆయన. అంటే ఆగిపోవాలి. నాకు ఉన్నారు ఒక ఆయన భృంగి, గోపాలకృష్ణ గారని. ఆయన గట్టిగా చూస్తే అమ్మ బాబోయ్ ఈయన ఇంకా చెప్తే ఎందుకు అంతసేపు మాట్లాడతారు గురువు గారని బెడలిపోతారంటారేమో అని ఆప్ చేస్తుంటాను నేను. ప్రేమ చేత ఆయన స్థానం సంపాదించుకున్నారు. భృంగి శంకరుణ్ణి అనుగమించి అనుగమించి భక్తితో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. శంకరుడు ఎంత లొంగిపోతాడు, సమస్త జగత్తులను శాసించగలిగిన వాడు భృంగి బెత్తం పట్టుకుంటే నాట్యం చేయడం ఏమిటి? భృంగి అంటే ఆగడం ఏమిటండి? అంటే తన భక్తులకు అంత వశపడిపోతాడు ఆయన. అందుకే పరమదయాళు. ఆయనని మించినటువంటి కరుణామూర్తి లోకంలో కనపడడు. అటువంటి శంకరుడు కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః అంటారు శంకరులు. కారుణ్యామృతవర్షిణం, కరుణని వర్షించేస్తుంటాడు. అలా అంతటి దయామూర్తి తండ్రి కదూ. కాబట్టి ఆ భృంగి యొక్క శాసనానికి వశపడతాడు. భృంగి అందరికీ దర్శనమిస్తాడు. ఎక్కడో తెలుసా? కాశీపట్టణంలో కనపడతాడట భృంగి. కాశీపట్టణంలో చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, మనిషి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శరీరం విడిచిపెట్టేసే ముందు ఒక్కసారి భృంగి కూడా కనపడతాడు. శివ పరివారంలో వస్తాట. ఆ సమయంలో శంకరుడు చేసే ఉపకారంలో వచ్చేటటువంటి పరివారంలో ఒకడయ్యాడు భృంగి. అందుకే శివోపాసనలో కూడా గంట కొట్టి శంఖం ఊది పిలిస్తే నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య శ్వేతాదిలికలీశాంతాం యోగాచార్య మతానుగాం సద్వాదశోత్తర శిష్య సంఖ్యాం స్మరామ్యహం అంటూ పిలుస్తారు ఆవాహనలో. అటువంటి భృంగి కాశీపట్టణంలో ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు మొట్టమొదట పార్వతీదేవి వస్తుందట. ఆ తల్లి వచ్చి అయ్యయ్యో వీడికి ప్రాణం పోతోంది, పాపం ఊపిరి అందట్లేదు, చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమొరరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పదీశముదరించునప్పుడు కాశీఖండం. అందులో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద బీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే నేనే వచ్చి తారకనామాన్ని చెవిలో చెప్తాను అని పరమశివుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక, ఆయన శాసనం నిలబడాలి కనుక ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చుని విసినికర్ర పెట్టి విసరడం కాదురా, మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుందిట. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంటి గణపతి వచ్చి డుంటి గణపతి అని ఎందుకంటారంటే కాశీలో డుంటి గణపతి ఎడమ వైపుకి తొండం తిరిగి ఉంటుంది. ఆయన యొక్క ఈ కంఠం మీద చంద్రబింబం ఉంటుంది. ఆ రెండు లక్షణముల చేత డుంటి గణపతి అని పిలుస్తారు కాశీలో గణపతిని. ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది, అది ముక్కు దగ్గర పెట్టి తగల్చి ఊపిరిలు ఊత్తట, ఊది పీల్చు మా నాన్నగారు వస్తున్నారంటట. తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. అలాగే మహానుభావుడైనటువంటి భృంగి అప్పుడు వస్తాట. వచ్చి నీకేమి భయం లేదురా అని చెప్పి భృంగి పాలాగ్రమున తీర్చు భసిత రేఖ ఆ విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద 3 రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి. అప్పుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. చల్లని తల్లి కదూ ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అబ్బబ్బబ్బా, ఏమి మాట అండదు అసలు. మాగన్ను పెడుతున్నాడు అంటారు. నిద్రపోయేటప్పుడు అంటూ ఉంటాడు, జారిపోతూ ఉంటాడు, కానీ రేపు లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇక లేవడు. మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతుంటే దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి. కాశీలో చచ్చిపోయేవాడికి కుడి చెవి పైకి వస్తుంది. ఎందుకంటే గంటలు మోగుతుండగా సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాట. వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడు. ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. కాబట్టి అటువంటి స్థితిలో మహానుభావుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీపట్టణంలో పరమశివుడు ఆ తారక మంత్రాన్ని సమస్త ప్రాణులకు ప్రాణోత్క్రమణ వేళలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తాడు శివపరివారంలో భృంగి. అంతటి అదృష్టానికి నోచుకున్నవాడు భృంగీశ్వరుడంటే. నేను ఇందాక ఒక మాట అన్నాను కాబట్టి పూర్తి చేయవలసి ఉంటుంది. పరమశివుడి పరివారంలో ఒక చిత్రమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, భేతాళుడు. ఆయన ఎక్కడుంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉండి పరమశివుడికి పరివారంలో ఉంటాడు. ఆయన శ్మశానంలో ఉండడం ఎందుకు అంటే పరమశివుడు కూడా శ్మశానంలో ఉంటుంటాడు. పరమశివుడు శ్మశానంలో ఉండడం ఎందుకు? కైలాసం లేదా? ఏమి ఐశ్వర్యం తక్కువ? అనుశాసనిక పర్వంలో మహాభారతంలో పార్వతీదేవి ఇదే ప్రశ్న అడిగింది. శంకర, కైలాసం ఉంది, ఇంత గొప్ప గొప్ప చింతామణి గృహాలున్నాయి, మీరు ఎందుకు అక్కడ ఉంటారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, బ్రహ్మగారు ఒకప్పుడు నన్ను అడిగాడు, ఈ ఉగ్రభూతములన్నీ కూడా శ్మశానంలోంచి లేచి వచ్చి ఊళ్ళ మీద పడిపోయి ఊళ్ళో వాళ్ళు చేసేటటువంటి సాత్వికమైనటువంటి కర్మలు చెయ్యనివ్వవు. వాళ్ళందరూ సాత్విక కర్మలు చేసుకోవడానికి వీలుగా శ్మశానాలలో ఉన్న ఉగ్రభూతములు వచ్చి ఊళ్ళ మీద పడిపోకుండా నేను అక్కడ ఉండి నాట్యం చేసి వాటినన్నింటినీ కూర్చోపెడతాను, అందుకని వీళ్ళు బతకగలుగుతున్నారు. నేను కానీ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకపోతే అవన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతాయి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఇది లోకానికి చేస్తున్న ఉపకారం, ఏదో నాకు సరదా పుట్టక్కడ లేను, బ్రహ్మగారు అడిగాడని లోకుల కోసం అక్కడ ఉన్నాను. రెండో కారణం ఏమిటో తెలుసా? ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, లోపల దీపం ఉన్నన్నాళ్ళు ఏమీ తోచట్లేదంటాడు. కాసేపు రామాయణం చదువుకోవడం, ఓ భాగవతం చదువుకోవడం, లేకపోతే ఏదో భగవన్నామని చెప్పుకోవడం నా బోటి గడికి ఉంటుందా? ఉండదు.
ఎవడైనా చదువుకునేవాడు ఉంటే పాడు చేయడానికి వాడు ఇంటికి వెడతాం అస్తమా. కానీ ఎంత ఓపిక ఉన్నవాడు కూడా ఏమీ తోచట్లేదు, కాసేపు అలా శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవడు అనడం. నాకు కొడుకున్నాడు, కోడలుంది, కూతురుంది, అల్లుడున్నాడు, మనవలున్నారు, వియ్యాలారున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, పరివారం ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఇన్ని చెప్తాడు. కానీ శరీరం అంతా పడిపోయిన తరువాత జీవుడు ఉత్క్రమణం అయిపోతాడు, పైకి లేచిపోతాడు. ఈ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్ల అద్దె కొంపల బోలు ఆల్భోగమొల్ల తను పెంచు దొంగలవు తనయులనొల్ల. వీళ్ళందరూ చేసేదేమిటి? ఏమీ ఉండదు. ఆఖరికి నేను అనుకున్న ఈ శరీరం కూడా కాలిపోతుంటుంది. తలకాయ పగిలిపోగానే కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది, ఉగ్రభూతాలన్నీ లేస్తాయి. తను అనుకున్న తన శరీరం కూడా లేదు, కాలిపోయింది అగ్నిహోత్రంలో. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. పార్వతి ఇంతకాలం నా భార్య ఉందన్నాడు, నా బిడ్డలు ఉన్నారన్నాడు, నా పరివారం ఉందన్నాడు, నేను అంతవాణ్ణన్నాడు, నాకు ఐశ్వర్యం ఉందన్నాడు, భూములు ఉన్నాయన్నాడు, పొలాలు ఉన్నాయన్నాడు, డబ్బు ఉందన్నాడు. ఒక్కడు లేనివాడుగా నిలబడి ఉంటాడు. అప్పుడు ఏడుస్తాడు. ఓపికన్ననాడు వినయంతో శంకరుడి దగ్గర తల ఉంచి నమస్కరించలేదు అనివాడు ఏడుస్తుంటే ఓదార్చడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు చచ్చిపోతాడని అక్కడుండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు. అందుకుంటాడు. అక్కడ ఉన్న శంకరుడి పరివారంలో భేతాళుడు ఉంటాడు. ఎందుకో తెలుసా? భేతాళుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే మీరు చాలా జాగ్రత్తగా వినవలసిన విశేషం. నేను ఇందాక భృంగి గురించి అన్నాను కాబట్టి ఈ విషయాన్ని కూడా మనవి చేస్తున్నాను. నేను మీతో చెప్పా, శివవీర్యము 2 చుక్కలు ఆ గిరిప్రస్థము మీద పడినప్పుడు భృంగి మహాకాళి అని 2 పుట్టారు అని. ఆ మహాకాళికి ఒక అలవాటు ఉండేది. నేను పరమశివుడు యొక్క ఆంతరంగిక పరివారం కదా, ఎప్పుడైనా శంకరుడు దర్శనం చేయొచ్చు. వాళ్ళకి నందీశ్వరుడు అనుజ్ఞతో సంబంధం లేదు, వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు. కాబట్టి నేను వెళ్ళగలను. వెళ్ళవచ్చు అంటే శంకరుడి అనుగ్రహం అలా ఇచ్చాడు. నందీశ్వరుడి అనుమతి కూడా అక్కర్లేదు, మీరు లోపలికి రావచ్చు అన్నాడు ఆయన. మీరెందుకండి అడగడం, మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి అన్నాను అనుకోండి. అలా అంటే దాని ఉద్దేశం రాత్రి 1 గంటకి నేను నిద్రపోతున్నప్పుడు రమ్మనే కాదు కదా. అది ఒక స్వాతంత్ర్యం మీకు ఇచ్చినట్టు. పరమ ప్రేమతో మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, మా కుటుంబ సభ్యులు లాంటి వారు అని అలా అన్నాను కదా అని ఉపన్యాసం 2 గంటలు చెప్పి వెళ్ళిన తర్వాత నా వెంటబడి నేను ఎక్కడున్నాను అక్కడికి రమ్మనే అలసట ఉండదు. ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో తెలుసుకుని ఉండాలి కదా. అంతేకాని స్వాతంత్రం ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళమనే, అది దోషభూయిష్టమైన నడవడి. మహాకాళి అదే పని చేశాడు. శంకరుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చూశాడు. చూసి ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంత మందిరంలో ఉండగా వెళ్ళాడు. నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చేత కాలేదు, అందుకే నీవు భూలోకంలో ఒక మహారాజుగా జన్మించు. మహారాజుగా జన్మించిన తరువాత కూడా నీకు వాసనాబలం తగ్గకపోతే శ్మశానంలో భేతాళుడుగా వెళ్ళండి పార్వతీదేవి. ఆయన పార్వతీదేవి శాపం రీత్యా పుష్పదంతుడు అన్న పేరుతో రాజయ్యాడు. కానీ గత జన్మల వాసనాబలం శివభక్తి ఉండిపోయింది. గత జన్మల వాసనాబలం పరమశివుడి దగ్గర స్వాతంత్రం ఉంది కదా అని వెళ్ళడం కూడా ఉండిపోయింది. అందుకే పుట్టుకతో శివభక్తి వల్ల ఏం చేశాడంటే శివారాధన చేస్తే తప్ప గుక్కెడు మంచినీళ్లు కూడా తాగేవాడు కాదు. నమక చమకాలతో అభిషేకం చేసి సహస్రంతో పూజ చేసి అప్పుడు గుక్కెడు మంచినీళ్ళైనా తాగేవాడు. ఒక మహాశివరాత్రి నాడు పరమశివుడు ఆయన భక్తిని చూసి అనుగ్రహించాడు. మారాడేమో చూద్దాం, ఒక అనుగ్రహం ఇచ్చి చూస్తాడు శంకరుడు కూడా. నీకు నేను అనుగ్రహం ఇస్తున్నాను, నందీశ్వరుడు అనుమతి అక్కర్లేదు, ప్రతిరోజు నువ్వు మా కైలాసానికి వచ్చి మా దర్శనం చెయ్యొచ్చు అడిగాడు పుష్పదంతుడు. ఆయన యుగంధర రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు ఆ రోజుల్లో. పార్వతీదేవి శాపంతో భూమి మీద పుట్టి, నాకు రోజు శంకర మీరు పార్వతీదేవితో కలిసి దర్శనం ఇవ్వాలని, నీ ఇష్టం, వచ్చి కైలాసం మీద మా ఇద్దరి దర్శనం చెయ్యొచ్చు, నువ్వు నందీశ్వరుడు అనుమతి తీసుకోక్కర్లేదన్నాడు. ఈ జన్మలోనైనా కనీసం ఆయనకి అతి స్వాతంత్ర బుద్ధి తగ్గాలి కదా. ఆయన ఒక రోజున మళ్ళీ వెళ్ళాడు. నందీశ్వరుడు అన్నాడు, నీకు ఈశ్వరుడు అనుగ్రహించిన మాట వాస్తవం, కానీ ఆయన ఏకాంత మందిరంలో ఉన్నాడు, వెళ్ళవద్దన్నాడు. నిగ్రహించడానికి నీకు అనుమతి లేదు, నేను వెళ్ళి దర్శనం చేసుకెళ్ళిపోతానని వెళ్ళాడు. ఆయన లోపలికి వెళదాం అనుకుంటూ ఉండగా లోపల పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్న మాట వినపడింది. పార్వతీదేవి అంది, ఈయన్ని పరీక్షించడానికి అడిగింది ఆవిడ.
శంకర, ఇప్పటి వరకు లోకంలో ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యమైన కథని నాకు చెప్పండి. శుకోత్పత్తి చెప్పాడు శంకరుడు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్తాను కానండి, ఒక రహస్యమైన కథని చెప్పండి అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి తప్పకుండా చెప్తాను అని శుకోత్పత్తికి సంబంధించిన రహస్యాన్నంతటినీ కథారూపంలో చెప్పాడు. ఇద్దరూ ఏదో రహస్యం అని అడిగింది కదూ, ఎవ్వరికీ తెలియంది చెప్తానంటున్నాడు కదూ. ఈయన లోపలికి వెళ్ళడం మానేసి విన్నాడు. ఇది పార్వతీదేవికే కాదు నాకు తెలుసు అనుకున్నాడు. ఈయన ఒకడు వింటున్నాడు, ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నాడని తెలియనంత అమాయకుల లోపలున్న వాళ్ళు బుద్ధి మారట్లేదని కనిపెట్టారు. ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి నమస్కారం పెట్టాడు. శుభం భూయాత్ వెళ్ళిపోయాడు. ఆ రోజు కథ వింటూ ఉండిపోయాడు కదా, బాగా చీకటి పడిపోయాడు. ఆయన భార్య పేరు దేవదత్త. ఆవిడంది, నీకు ఈ మధ్య జారదోషం పట్టుకుంది, చీకటి ఇంత రాత్రి అయ్యేవరికి ఎక్కడ తిరిగావు, నాకు చెప్తావా చెప్పవా? ఇది రహస్యమే, చెప్పకూడదన్నాడు. అవునులే, మరి రహస్యమే ఎందుకు చెప్తావని పట్టుకూర్చు. అయ్య బాబోయ్, చెప్పకపోతే కాపరం నిలబడేటట్టు లేదని ఆయన భార్య దేవదత్తకి పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ చెప్పాడు. ఆవిడేం చేసింది, చాలా గొప్ప విషయం తెలిసింది కదా, చెలికెత్తెలకి చెప్పింది. ఆ చెలికెత్తెలు మిగిలిన వాళ్ళకి చెప్పారు. ఇది పార్వతీదేవి చెలికెత్తెలింది, జయ అని ఒక చెలికెత్తె. ఆ చెలికెత్తె వెళ్ళి పార్వతీదేవికి చెప్పింది. పార్వతీదేవి పరమశివుడి వంక తిరిగి, లోకం అంతటికీ తెలిసిన కథ నాకు రహస్యమని చెప్పారా అని అడిగాను. ఆయన అన్నాడు, నీకు తెలియదా ఇది ఎవడు విని వెళ్ళి భూలోకంలో చెప్పాడో అన్నాడు. వచ్చాడు పుష్పదంతుడు నమస్కారం పెట్టడానికి. నిన్ను ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అంటే ఎవరికీ తెలియంది అని అమ్మవారు అడుగుతున్నప్పుడు దూరంగా పోవాలి. నువ్వు గోడ దగ్గర చెవి పెట్టి వినమనే, దర్శనానికి వచ్చానని పేరు పెట్టి మీ ఆవిడ ఏమైనా అంటుందేమో అని ఊళ్ళో అంతా చెప్పొచ్చావా కథ. నీకు ఈ కథల పిచ్చి వదిలిపోవాలి కాబట్టి శ్మశానంలో భేతాళుడివై కథలు వింటూ ఉండని పంపించాడు. ఆ భేతాళుడికి కథలు ఎందుకు వచ్చాయి అంటే, ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేటటువంటి భర్తృహరి, విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు ఇద్దరు సోదరులుగా పుట్టారు. ఆ భర్తృహరికి ఒకానొకప్పుడు ఒక దేవీ భక్తుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు. భర్తృహరి అడిగాడు, ఏమిటి ఫలం అని అడిగాడు. అయితే, నేను దేవీ భక్తుడిని, అమ్మవారిని ఉపాసన చేశాను, ఈ పండు తింటే జరామరణములు ఉండవు, వృద్ధాప్యం మృత్యు ఉండవు, నాకెందుకు ఈ పండు? తెల్లవారి లేస్తే భిక్షాటన చేసుకుని అమ్మవారిని స్తోత్రం చేస్తా, నేను ఈ పండు తింటే ఎవరికి ఉపయోగం? నువ్వు ధార్మికుడైన రాజువి, నువ్వు తింటే లోకమంతా నిలబడుతుంది, అందుకని నువ్వు తిను ఈ పండుని పండిచ్చాడు. భర్తృహరి ఆ పండు వంక చూసి, ఈ పండు నేను తింటే నాకు జర అంటే ముసలితనం రాదు, మృత్యువు రాదు. మృత్యువు రాదు అన్న మాటకు అర్థం ఇక అసలు మృత్యువు రాకుండా పోతుంది అని కాదు, అంత తొందరగా రాదు అని దాని అర్థం. కానీ నా భార్య వృద్ధురాలైపోతుంది, చనిపోతుంది నాకన్నా ముందు. నా భార్య అంటే నాకెంతో ప్రేమ, అది లేకుండా నేను ఉండలేను. నేను యవ్వనంలో ఉండి అది వృద్ధురాలైపోతే తట్టుకోలేను, కానీ అది యవ్వనంలో ఉండి నేను వృద్ధుడినైపోతే చూసి సంతోషిస్తాను అని పండు భార్యకిచ్చి నువ్వు తిను అని ఇచ్చాడు. ఆవిడ ఆ పండు తను తినడం మానేసి, పరమ బలవంతుడైనటువంటి ఒక ఆశ్వికుడు ఉండేవాడు, గుర్రం మీద దౌడు తీస్తూ ఉండేవాడు, లొంగని గుర్రాలు లొంగదీసేవాడు, ఆయనకిచ్చింది. ఆయన మీద అనురక్తితో. అక్కడ వరకు చాలు, మీకు అర్థమై ఉంటుంది, నేను వివరించక్కర్లేదు. ఆయనకిచ్చింది. ఆయన ఆ పండు విశేషాన్ని తెలుసుకున్నాడు. తను తినడం మానేసి గుర్రపుశాలలో పనిచేసే దాసికి ఇచ్చాడు. ఆమెకి అనురక్తి ఒక గోపాల బాలుడి మీద ఉంది, ఆవుల్ని కాసేవాడి మీద, వాడికి ఇచ్చింది. వాడు గోశాలలో పేడ తీసే ఇంకొక దాసికి ఇచ్చాడు, ఆయన అనురక్తి ఆవిడ మీద ఉంది. ఆవిడ ఈ పండు అందరిలో తినడం ఎందుకని తట్టలో పేడ నింపి పేడలో పండు పెట్టి వెళ్ళిపోతోంది. అంతఃపుర గవాక్షంలో పైన భర్తృహరి నిలబడున్నాడు. ఆ బుట్ట కదలడంలో పేడలోంచి పండు పైకి వచ్చింది. ఈ పండు నేను నా భార్యకి ఇచ్చాను కదా, ఈమెకి ఎలా వెళ్ళిందని పిలిపించాడు. నిజం చెప్పి పండు ఎక్కడదన్నాడు. కథ అంతా వెనక్కి వచ్చి భర్తృహరి భార్యని పిలిచాడు. ఇచ్చావా అన్నాడు. ఇచ్చానని. ఎందుకు ఇచ్చావన్నాడు. చెప్పింది. ఆయనకి వైరాగ్యం వచ్చి, ఈ పాటి దానికి సంసారంలో పడి కొట్టుకుంటున్నాను అని ఆ పండు తీసుకెళ్లి సోదరుడైన విక్రమార్కుడికి ఇచ్చాడు. నువ్వు తిని రాజ్యాన్ని పరిపాలించరా ధార్మికంగా అని పండిచ్చి వెళ్ళిపోయాడు.
విక్రమార్కుడు ఆ పండు తిన్నాడు, సాటిలేని మహావీరుడయ్యాడు. విక్రమార్కుడి సాహసాలు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు మీకు, అంత గొప్ప సాహసాలు చేసినవాడు. తన శరీరాన్ని కూడా పణంగా పెట్టేసేవాడు. ఒకప్పుడు దేవేంద్రలోకంలో ఇంద్రుడు రంభా ఊర్వశిల నృత్యంలో ఎవరి నృత్యం గొప్పది అన్న ప్రశ్న వస్తే విక్రమార్కుడిని దేవలోకానికి పిలిపించి నృత్యం చూడమన్నాడు. నాట్యశాస్త్రంలో ఉన్న మెళకువలను పాటించడంలో ఊర్వశి గొప్పది అని తీర్మానించాడు. రంభ కూడా ఒప్పుకుంది. ఇంత గొప్ప తీర్పు చెప్పావు కాబట్టి నీకు 32 సాలభంజికల సింహాసనం ఇస్తానని ఇంద్రుడు బహూకరించాడు. ఆ సింహాసనం మీద కూర్చుని విక్రమార్కుడు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. అది కుదరదు మర్త్యలోకంలో. ఇంకొక మాట అడిగిస్తానన్నాడు. 2.5 సంవత్సరముల పిల్లకి మహావీరుడు కుమారుడిగా జన్మిస్తే శరీరం విడిచిపెట్టేస్తానన్నాడు. తథాస్తు. ఆయన సింహాసనం మీద కూర్చుని అద్భుతాలు చేశాడు విక్రమార్కుడు. అందుకే ఈ కథలు వినడం అన్నది పుష్పదంతుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్లి చాటుగా విని ఆ కథంతా ప్రచారమై మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వెడితే వీడికి ఈ స్వేచ్ఛాబుద్ధి పోవట్లేదని ఇచ్చిన శాపం వల్ల భేతాళుడిగా వచ్చాడు కదూ. అందుకని విక్రమార్కుడిని ప్రశ్నిస్తుంటాడు. ఇప్పుడు విక్రమార్కుడు మౌనంగా వెడుతుంటాడు. ఎందుకెడతాడంటే మళ్ళీ దానికి ఇంకో ఉపాఖ్యానం. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని విక్రమార్కుడు పరిపాలిస్తుండగా ఒక దిగంబరుడు వచ్చాడు. ఆయన ఏదో ఉగ్ర పూజలు చేస్తాడు. ఆయన వచ్చి, మహారాజా రాత్రి నువ్వు నేను పూజ చేస్తున్న వనానికి రావాలన్నాడు. విక్రమార్కుడు వెళ్ళాడు. వెళితే ఆయన విక్రమార్కుడిని బలివ్వబోయాడు. విక్రమార్కుడు లేచి ఆయన్నే సంహరించాడు. భేతాళుడు సంతసించి ఆయనకు అనుమాయి అయ్యాడు. అప్పటి నుంచి విక్రమార్కుడి యొక్క మౌనాన్ని భంగం చేసి ఆయన దగ్గర కథలు వింటూ ఉంటాడు. ఈ కథలు వినే పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో అక్కడి నుంచి. ఏకాంతంలో ఎవరైనా ఉంటే చాలా కథ వింటుంటాడు. ఆ వాసనాబలం. అందుకు భేతాళుడిగా ఉండిపోయాడు. కానీ ఉగ్రభూతములన్నింటి మీద ఆధిపత్యం పొందాడు. ఒకప్పుడు ఎవరో రాజ్యంలో చెప్పారు, 2.5 సంవత్సరముల పిల్ల ఒక కుమ్మరివాని ఇంట్లో కొడుకుని కంది, మహాయోధుడ్డా అన్నాడు. అప్పుడు భేతాళుణ్ణి పిలిచాడు. పిలిచి, నువ్వు వెళ్ళి చూసిరా అటువంటి కొడుకుని కందా అని అడిగాడు విక్రమార్కుడు. భేతాళుడు వెళ్ళి చూసొచ్చి, అవును కొడుకుని కంది. ఆ పిల్లవాడి పేరు శాలివాహనుడు. ఆ పిల్లవాడు పుట్టాడన్నాడు. అయితే ఇక నేను శరీరం విడిచిపెట్టాలి పరమశివుడికి ఇచ్చిన మాట మేరకి అని చెప్పి విక్రమార్కుడు తన చంద్రహాసం తన ఖడ్గంతోటే తన రుధిరధారలు బయటికి వచ్చేటట్టుగా పొడుచుకుని శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఎవరైనా సింహాసనం మీద కూర్చుందామంటే సాలభంజిక నవ్వేది. సాలభంజికలంటే ఇప్పటికీ మీరు రామప్ప దేవాలయం మీద చూడొచ్చు. సాలభంజికల్ని నృత్యం చేస్తున్న స్త్రీల రూపంలో ఉంటారు. ఒక్కొక్క సాలభంజిక నవ్వి విక్రమార్కుడికి సాధించిన గొప్ప గొప్ప విషయాలు చెప్తుంది. ఆయనలా నీకు శక్తి ఉంటే కూర్చో ఈ సింహాసనం మీద అంటుంది. విక్రమార్కుడి తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు లేరు. అందుకే ఇప్పటికీ ఎవరూ కూర్చొని కుర్చీ ఇంట్లో ఉందనుకోండదో విక్రమార్క సింహాసనం లేండంటారు. ఎవ్వరూ కూర్చోలేదు. ఆనాటికి ఈనాటికి మళ్ళీ దాని మీద కూర్చున్నవాడెవరు అంటే ఒక్క భోజరాజు గారు కూర్చున్నాడు. కాబట్టి భేతాళుడు శ్మశానంలో ఉండి ఉగ్రభూతముల మీద శాసకత్వంతో ఉండి పరమశివుడికి పరివారంలో ఉండి సహకరించాడు. ఎవరు? మహాకాళి. భృంగి మహాకాళి అని వచ్చిన వాళ్లలో భృంగి శివానుగ్రహంతో శివుడి దగ్గరే ఉండి కాశీలో ఇప్పటికీ విభూతి శరీరం విడిచిపెట్టే వాళ్ళకి అలంకారం చేస్తూ శివ పరివారంలో ఉండిపోతే, మహాకాళి భేతాళ రూపంలో శ్మశానంలో ఉండి పరమశివుడిని అనుగ్రహించి లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఇలా శివ పరివారంలో ఇవాళ మీకు నేను నంది భృంగి ఇద్దరి గురించి విహంగ వీక్షణంగా చెప్పాను. నేను లోతుగా చెప్పలేను. లోతుగా చెప్తే ఒక్క నందీశ్వరుడి గురించి 3 నెలలు చెప్పాలి. కానీ పరివారంలో కొన్నైనా చెప్దాం. కనీసం ఒక దేవాలయంలో ఉండే వాళ్ళ గురించి అయినా చెప్దామని మొదలుపెట్టి నంది భృంగి ఈ ఇద్దరి గురించి ఈశ్వరుడు అనుగ్రహించినంత మేర చెప్పడం జరిగింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రేపు అత్యంత ప్రధానమైనటువంటి కొన్ని విశేషాలని మీతో మనవి చేస్తాను. అవి ఎంతంత శక్తివంతములు అని చెప్తారంటే అందులో కొన్నింటిని విన్నంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి ఆఖ్యానములు కొన్ని రేపటి రోజున మనవి చేస్తాను.